వెల్కమ్ టు మా ఇల్లే నందనవనం. ఈరోజు మా నందనవనంలో మరొక అరుదైన మొక్కను నాటబోతున్నాము. దీని పేరు సంపెంగ. సంపెంగ మొక్క మనం విన్నాం, కానీ మరి ఇళ్ళలో నాటుకోవాలనే ఉద్దేశంతో వీటి పువ్వులు చాలా మంచి సువాసనతో పూజకు బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక గ్రాఫ్టెడ్ మొక్క. ఇది అంటుకట్టడం జరిగింది. ఈ మొక్కని ఈరోజు ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి ఇంకొకటి మొక్క పెద్దగా పెరుగుతుంది కాబట్టి దీన్ని నేలలో నాటుకోవాలనే ఉద్దేశంతో మా చిన్న బాబుతో గుంత తోడించి ఈ విధంగా ఈరోజు నాటుతున్నాను. చూడండి, ఈ విధంగా మనం కొంచెం మాన్యూర్ని కూడా వాడాలి. వాడితే మొక్క ఎదుగుదల అనేది బాగా ఉంటుంది. వేర్లు బాగా లోతుగా వెళ్తాయి, మొక్క పెద్దగా అవుతుంది అన్నప్పుడు మనము పూల కుండీలలో ఉంచుకోకూడదు. ఎందుకంటే అది ఒక్కోసారి బాగా ఎదిగినప్పుడు కుండీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది బాగా విస్తరించాలనే ఉద్దేశంతో అది ఒక్కోసారి కుండీలో పగుళ్ళు వచ్చేసి మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది, కుండీ కూడా పగిలిపోతుంది. చూడండి, అలా పెద్ద మొక్కలను ఎప్పుడు కూడా మనము పూల కుండీలలో కాకుండా నేల అందుబాటులో ఉన్నట్టయితే మన గార్డెన్లో దాంట్లో నాటుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.